కులగణన పక్కా చేసినాం, చేయలేదని వాడు మల్లిగాడే అంటా అండి. కులగణన పక్కా చేసినామని చిన్నపిల్లని లెక్క నువ్వు అంటాను. అదే అది వచ్చిదే లెక్కలు లేవు, పాలు లేవు, అదేం లెక్కలని వాడంటాడు. ముందు మీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఇది పక్కా లెక్కన కాదా వాళ్ళని కూర్చోబెట్టి చెప్పు. అరే పరువు తీయకుండా పక్కా లెక్కలని చెప్పుర్రా. కాకపోతే తలో ఇంత చేతిలో పెడతా పెట్టుమంటే కానీ నా పరువు తీస్తాను. నేను ఈ ప్రెస్ మీట్ ముందరికి వచ్చి 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఏని ఘనత నేను చేసిండ్రా అంటే మీరేమో లెక్కలు కాదు, పాలు కాదు, వెట్టిల లెక్కలే అని వాళ్ళు అంటారు. కులగణన పక్కాగా చేసినాం, చట్ట ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రతిపక్షాల తప్పుడు సమాచారం నమ్మొద్దు. ప్రతిపక్షాలు కాదు, నీ అధికార పక్షం వల్లే తప్పుడు నివేదికలు అంటాను. నీ అధికార పక్షం వల్లే తప్పుడు నివేదికలు అంటాను. మళ్ళీ ప్రతిపక్షం మీద రుద్దుడేందుకు? నీ అధికార పక్షంలో ఉన్న మల్లిగాడే దీన్ని తప్ప అంటాడు. నీ అధికారం పక్షంలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొన్నటిదాకా మా వాటా తగ్గిందన్నారు. కాబట్టి ప్రతిపక్షం మీద నెట్టేయద్దు వీటిని. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్సీలు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి బీసీ లీడర్లంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను సాధించుకోవాలి. సర్వేలో తప్పు ఎక్కడుందో బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పాలి. బట్ట కాల్చి మీద వేస్తామంటే సహించేది లేదు. బ్లాక్ వైజ్గా అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కోర్టు సమస్యలు రాకుండా పకడ్బందీగా చేపట్టినం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు వివరిస్తలే? వాళ్ళు జనాభా లెక్కలలో లేరా? రెండో విడత పూర్తి కాగానే కులగణన నివేదికకు చట్టబద్ధత కల్పిస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని వెల్లడి. ఇది పాడిందే పాడరా పాసుపన్ల గీసు కానీ 10 రోజుల నుంచి పాడుతూనే ఉన్నారు ఈ పాట అందం సందం లేని పాట, రాగం లేని పాట పాడినట్టున్నది. ఇది 10 రోజులుగా గిదే ముచ్చట చెప్తాను కదా, కేంద్రానికి పంపుతా నివేదిక అని. పంపుతావా పంపవా నీ ఇష్టం, చేస్తావా చేయవా నీ ఇష్టం. ఇంకొకటి ఇక్కడ బీసీ లీడర్లంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలి. అది కాదు, రిజర్వేషన్లతో ఏమవుతుందో నాకు అర్థం కాదు. తెలంగాణలే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీలే ఈ దేశ జనాభా 130 కోట్ల మంది అయితే 65 కోట్ల మంది బీసీలే ఉంటారు. ఓ 29 కోట్ల మంది దళితులు ఉంటారు. ఓ 15 కోట్ల మంది ఈ ఎస్టీలు ఉంటారు. ఇంకో 20-25 కోట్ల మంది ముస్లింలు ఉంటారు. తర్వాత 7 నుంచి 8, 10 కోట్లు అంత అగ్రవర్ణాలు కలిసి ఉంటారు. అందరు అగ్రవర్ణాలు. దీనికి రిజర్వేషన్ కాదు, అధికారం కావాలి. బీసీ లీడర్లంతా ఐక్యంగా ఉండి అధికారం సాధించుకోర్రి. ఒక మాట అన్నాడు అప్పుడు కాంశీరామ్ గారు, బిచ్చగాడ ఆట ఒక చేతితో అడుక్కుంటారట, ఈ బహుజన వర్గాలట 2 చేతులతో అడుక్కుంటాయట. 2 చేతులు ఉన్నాయి. ఈ చేతులల్లో ఓటు గుద్దే హక్కు ఉన్నది. ఓట్లేసేటోళ్ళ గుంపు మీదే ఎక్కువ ఉన్నది. మీ గుంపే ఎక్కువ ఉన్నాక గిట్లా అడుక్కునే బదులు గిట్లా కొచ్చే కాడుంటే ఎట్లా? మీరు ఎంత బాగుంటుంది. అందుకే కాంశీరామ్ గారు ఒక్క మాటతో ఇజ్జత్ తీసి పడేసిండు. హక్కుల కోసము అడుక్కునడం ఏంద్రా బాబు, హక్కులను సాధించుకోవడానికి మీరే అధికారంలో ఉంటే అయిపోయా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? నేను చేసిన ఈ ఘనత నాది అంటాడు. నిన్ను అక్కడ కూర్చోబెట్టిన అమాయకత్వం బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది. మీరే అన్నారు కదా 45%, 46% బీసీలు ఉన్నారన్నారు. అంటే 46% బీసీలు ఉన్నారంటే ఇక్కడ దగ్గర 48% అంటే 100లో 48 ఓట్లు వాళ్ళే ఉన్నట్టు కదా. 100లో 48 ఓట్లు వాళ్ళదే ఉన్నప్పుడు ఇంకో 20 ఓట్లు ఎస్సీలే ఉన్నప్పుడు ఇంకో 15 ఓట్లు ఎస్టీలే ఉన్నప్పుడు ఎవరు గెలవాలి? ఆ ఓటు చైతన్యం వస్తే వాళ్ళకు వాళ్ళే వేసుకుంటే అయిపోయా. కానీ అది వేసే గుణం లేదు. కాబట్టి ఏం చేస్తారు? ఈ బీసీ లీడర్లు అంతా వచ్చి ఈయన దగ్గర కూర్చొని, అయ్యా జర పెట్టయ్యా 42% పెట్టు అని అడక తింటాను అన్నాడు. గిట్లనే అడక తినుర్రి, అడక తిని మీకన్నా విసుగు పుట్టాలి. మీకన్నా విసుగు పుడితే ఈ యువతరం, ఈ ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన యువతరం ఏదైతే ఉంటుందో వాళ్ళకు రేషం వస్తుంది, వాళ్ళకు పౌరుషం వస్తుంది. అప్పుడు వాళ్ళన్నా మా అరచేతిలోనే ఓటును వినియోగించుకునే హక్కు ఉన్నది, మా ఓట్లు మేము వేసుకుంటే అయిపోయా అనే కాడికి వస్తుంది. ఇక వీడేం చేస్తాడు? మళ్ళీ కానీ రాస్తుంటాడు. ఈయన కాళ్ళ దగ్గర ఉండి మేమా అన్నాడు. నువ్వే ఉన్నావు ఆయన కాళ్ళ దగ్గర.
ఆయన కాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళనే బూతులు తిడతావు.